హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో అందాల రాక్షసి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. విక్రమ్ ఆయాసంతో ఇంకా పరిగెత్తలేక ఒక ఇంటి అరుగు మీద అలా కూర్చుండిపోయి ఎప్పటికీ నిద్రలోకి జారుకున్నాడో తనకే తెలీదు. అంతలో ఆ ఇంటిలో నుండి ఒక అమ్మాయి బయటకొచ్చి చూసేసరికి విక్రమ్కి శ్వాస ఆడుతుంది. కానీ అతనిలో అయితే ఎటువంటి కదలిక కూడా లేదు. ఆ అమ్మాయి ఎన్నిసార్లు లేపినా కూడా అతనిలో ఎటువంటి చలనం కూడా లేదు. వెంటనే తను ఒక వైద్యుణ్ణి తీసుకుని వచ్చి అతనికి వైద్యం చేయించిన తర్వాత ఆ వైద్యుడు ఆ అమ్మాయికి కొన్ని మూలికలు ఇచ్చి వాటిని సమయం తప్పకుండా 8 రోజులు వాడితే అంతా సర్దుకుంటుంది అని చెప్తాడు. ఆ వైద్యుడు చెప్పినట్టుగాని ఆ అమ్మాయి వాటన్నిటినీ కూడా అతనికి సమయానికి ఇస్తుంది. 8 రోజుల తర్వాత విక్రమ్కి స్పృహ వస్తుంది. వెంటనే అతడు లేచి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. లోపల నుండి అలికిడి వినపడగానే ఆ అమ్మాయి విక్రమ్ దగ్గరికి వస్తుంది. ఎవరు మీరు? నేను మీ ఇంటిలో ఎందుకు ఉన్నాను? నేను వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. నా పేరు మోహనాంగి. ఇది మా ఇల్లే. ఇకపోతే ఒక 8 రోజుల క్రితం నేను ఇంటిలో నుండి బయటకొచ్చి చూసేసరికి నువ్వు స్పృహ లేకుండా మా ఇంటి అరుగు మీద పడున్నావు. నిన్ను ఎలా అయినా కాపాడాలని వైద్యుడికి చూపించడంతో ఇప్పటికి లేచి కూర్చున్నావు. మీరు చేసిన పనికి చాలా ధన్యవాదాలండి. అయితే నేను తొందరగా వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. అదేంటి అలా అంటారు? నేను మిమ్మల్ని కాపాడింది ఎందుకంటే మిమ్మల్ని చూడగానే నేను చాలా ఇష్టపడ్డాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ మీరేమో వెళ్ళిపోతా అంటున్నారు. అసలు మీరు ఇంత నీరసంగా కావడానికి కారణం ఏంటి అని అడగగానే విక్రమ్ తన తల్లి కోసం చెప్పడం ప్రారంభిస్తాడు. తన తల్లి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ డబ్బు కోసమే నేను ఒక కష్టతరమైన పనిని ఒప్పుకొని 10 రోజుల నుండి నిద్ర లేకుండా కష్టపడుతుంటే తీరా డబ్బులు చేతికి వచ్చిన తర్వాత ఒక దొంగ వాటిని కొట్టేయడంతో వాటిని తరుముకుంటూ వచ్చి పరిగెత్తలేక ఒక అరుగు మీద కూలబడిపోయాను అని చెప్తాడు. తర్వాత ఏమైందో తనకు పూర్తిగా గుర్తు లేదని చెప్తాడు. తర్వాత జరిగింది నేను మీతో మొత్తం ముందే చెప్పాను కదా. అయితే నేను మీ అమ్మను కాపాడుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను. నాకు జీవితంలో విలువైనది అంటూ ఉంటే అది మా అమ్మ మాత్రమే. మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. మోహనాంగి విక్రమ్ దగ్గర మాట తీసుకున్న తర్వాత ఆపరేషన్ కోసం కావలసిన డబ్బును మొత్తం తానే సర్ది ఆపరేషన్ జరిగేలా చేస్తుంది. విక్రమ్ అమ్మకు పూర్తిగా నయం అయిన తర్వాత మోహనాంగికి ఇచ్చిన మాట ప్రకారం విక్రమ్ తనని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ జీవితం చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అందరితో చాలా కలిసిమెలిసి ఉంటుంది మోహనాంగి. కాకపోతే అమావాస్య రోజు వచ్చేసరికి తను ఏ రోజు కూడా ఇంటి దగ్గర ఉండేది కాదు. ఏదో ఒక కారణం చెప్పి ఇంటి దగ్గర నుండి బయటకు వెళ్ళిపోయేది. ఇదంతా విక్రమ్ మామయ్య గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు విక్రమ్ వాళ్ళ మామయ్య మోహనాంగికి తెలియకుండా ఆమెను వెంబడించి వెళ్తాడు. మోహనాంగి తన పుట్టింటికి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే ఆ ఇల్లు మొత్తం ఒక శిథిలమైపోయిన ఇంటిలా మారిపోతుంది. అక్కడ మోహనాంగి ఒక రాక్షసి రూపంలోకి మారిపోయి రక్తమాంసాలు తింటూ కనబడుతుంది విక్రమ్ మామయ్యకు. ఇదంతా వెంటనే విక్రమ్కు చెప్పాలని బయలుదేరుతాడు. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్విక్కడ జరిగిందంతా విక్రమ్కి చెప్దామనుకుంటున్నావా ఏంటి? తప్పకుండా చెబుతాను. నువ్వంటే నాకేమన్నా భయం అనుకున్నావా? చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకోమని. ఏది అనక చూద్దాం. నువ్వనుకోవడానికి పట్టే 1 సెకను చాలురా నిన్ను అంతం చేయడానికి అంటూ నోటితో ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఒక చేత్తో రాజుబాబుని పైకి లేపి అక్కడే ఉన్న చెట్టు కొమ్మకి వేలాడదీస్తుంది. అమ్మా తల్లి, నన్ను వదిలేయి. బుద్ధిగడ్డి తిని ఇక్కడికి వచ్చాను. అన్నిట్లో వేలు పెట్టకురా అని మా అమ్మ ముందే చెప్పింది. నేనే వినలేదు. నమస్కారం రాక్షసి గారు. ఇంకెప్పుడు ఇక్కడికి రాను. మీకోసం ఎవ్వరికీ చెప్పను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజుబాబు. తెల్లవారేసరికల్లా ఆ మోహనాంగి మళ్ళీ ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికొచ్చేస్తుంది. ఎప్పుడూ హుషారుగా ఉండే రాజాబాబు అసలు మాట్లాడ్డానికే భయపడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తూనే ఉంటాడు విక్రమ్.
మామయ్య దేనికోసమైనా భయపడ్డాడేమో అని ఒకసారి రాజుబాబు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటి మామయ్య, ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక హడావిడి చేస్తూ ఉండేవాడివి, ఈ మధ్య మాటలు కూడా కరువయ్యాయి? ఏం లేదురా, నేను తాగుతుంటే నువ్వు ప్రతిరోజు కోప్పడుతున్నావు కదా, అందుకే తాగుడు మానేయాలని ఆ నూకాలమ్మకి మొక్కుకొని మౌనవ్రతం చేస్తున్నాను. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. నువ్వు తాగుడు మానేయాలని నీకు నువ్వే మొక్కు వేసుకున్నావా? మా చెవిలో ఏమైనా పువ్వులు కనబడుతున్నాయా? అసలు జరిగిన విషయం ఏంటో చెప్తావా? నన్నే తెలుసుకోమంటావా? ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, తెలుసుకో. అసలే మౌనవ్రతం వీడినందుకు నా మీద నూకాలమ్మ గుర్రుగా చూస్తుంది. అమ్మా నూకాలమ్మ, క్షమించమ్మా అంటూ ఏదేదో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజుబాబు. విక్రమ్కి వాళ్ళ మామయ్య చేష్టలు ఏమీ అర్థం కావు. కాకపోతే రాజుబాబు మోహనాంగి ప్రవర్తనల మీద కొంచెం అనుమానం కలుగుతుంది. వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు. ప్రతి అమావాస్య రోజు మోహనాంగి బయటకు వెళ్ళి తెల్లారేసరికల్లా మళ్ళీ ఇంటికి రావడం గమనిస్తూ ఉంటాడు. ఒక అమావాస్య రోజు తానే మోహనాంగిని వెంబడిస్తూ వెళ్తాడు. మోహనాంగి అమావాస్య రోజు తన ఇంటికి వెళ్లడం, అక్కడ రాక్షసిగా మారడం అంతా చూస్తాడు విక్రమ్. మోహనాంగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. తరువాత రోజు, మోహనాంగి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే అందరూ ఇబ్బంది పడతారు. అలా మన తోటలోకి వెళ్దాం పదా అంటూ తోటలోకి వెళ్తారు. ఏంటండి, ఏదో మాట్లాడాలి అన్నారు, చెప్పండి. నేను నిన్న రాత్రి జరిగిందంతా నా కళ్ళతో నేను చూశాను. నువ్వు అదంతా అబద్ధమని చెప్పాలని ప్రయత్నించకు. ఎందుకంటే నేను రాజుబాబు మామయ్యను కూడా అడిగాను. అతను కూడా చూశాను అని చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది? నువ్వు మనిషివి కాదా? కానప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏ నిజమైతే నీకు తెలియకూడదు అనుకున్నాను, అదే నీకు తెలిసిపోయింది. ఇక దాచిన ఉపయోగం లేదు అంటూ ఇలా చెప్తుంది. మా నాన్న ఒక సైంటిస్ట్. కాకపోతే ఆయన ఏది చేస్తే అదే నిజమనుకుని నమ్మేవాడు. పక్కవాళ్ళు చెప్పేది ఏమీ వినిపించుకునేవాడు కాదు. మా నాన్న చేసే ప్రయోగాలు ఎవరూ గుర్తించకపోవడంతో ఆయన ఒక అడవిలో మనుషుల చావు ఆపడానికి చాలా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది ఈ సృష్టి మొత్తానికి విరుద్ధమని మా అమ్మ ఎంత వారించినా కూడా ఆయన వినిపించుకోలేదు. ఈలోగా అక్కడ తపస్సు చేస్తున్న మునులు కూడా చాలా చెప్పి చూశారు. అయినా ఆయన వినకపోవడంతో నీకు పుట్టే వారసులు అమావాస్య రోజు రాక్షసి అయ్యి తిరుగుతురు కాక అంటూ శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మా అమ్మ వాళ్ళని దీనికి శాప విమోచనం చెప్పండి అంటూ బ్రతిమిలాడింది. దానికి గాను వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి నీ కూతురు రాక్షసి అని తెలిసిన తర్వాత కూడా స్వీకరిస్తాడో అప్పుడు నీ కూతురికి శాప విమోచనం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ చెప్పడం ఆపుతుంది మోహనాంగి. మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు మోహనాంగి? నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. తీరా నేను నీకు ఈ విషయం చెప్పిన తర్వాత నువ్వు నన్ను స్వీకరించకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పటికే మా నాన్న చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నా. నువ్వు నన్ను స్వీకరించకపోతే నేను అంత బాధ భరించలేను. దీనిలో నువ్వు చేసిన తప్పు ఏముంది మోహనాంగి? నిజం తెలిసిన తరువాత కూడా ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా భార్యవి. నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా విక్రమ్? నేను ఇప్పటి వరకు ఒక రాక్షసిని. నువ్వు రాక్షసివైనా కూడా నీలో మా మధ్య ఉండే బంధాల కన్నా మంచి ఆప్యాయత ఉంది. ఇప్పుడిక్కడ జనాల్లో కేవలం డబ్బు మీద ప్రేమ మాత్రమే. వాళ్లకంటే నువ్వు చాలా నయం అంటూ విక్రమ్ మోహనాంగిని దగ్గరకు తీసుకుంటాడు. దాంతో అక్కడికి మోహనాంగి శాప విముక్తి అవుతుంది. వాళ్ళిద్దరూ కూడా కలకాలం హాయిగా ఉంటారు. సారంగ రాజ్యానికి రాజైన రుద్రసేన మహారాజు ఆ వంశంలోకెల్లా అతి పిరికైనవాడు. కాని తన పూర్వీకుల ఘన చరిత్రల చాటున తన పిరికితనాన్ని దాచిపెట్టి ఒక సమర్థుడైన రాజుగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నాడు. అతని అదృష్టం ఏంటంటే అతని తరం వచ్చేసరికి ఏ శత్రు రాజ్యాల దండయాత్రలు యుద్ధ భయాలు లేకపోవడంతో రుద్రసేనుడు చాలా శౌర్యవంతుడైన రాజుగా చలామణి అవుతున్నాడు. కాని అతనికి అనుకోని ఒక ఆపదగా తమ పొరుగు రాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర నుంచి వచ్చిన ఒక వర్తమానం రూపంలో వచ్చింది. దాన్ని సేనాపతి తీసుకుని వచ్చి మంత్రికి ఇచ్చి ఇలా అంటున్నాడు. అమాత్యులకి ప్రణామాలు. చంద్రసేనుడి దగ్గర నుండి ఈ వర్తమానం వచ్చింది అని దాన్ని మహామంత్రికి ఇచ్చాడు.
మంత్రి దాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్లి చదివి వినిపించి ఇలా అంటున్నాడు. మహారాజా, ఇన్నేళ్లకు మీ శౌర్యప్రతాపాలకు పనిపడింది. తన చుట్టుపక్కల అన్ని రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోవాలనే దుర్బుద్ధితో ఆ చంద్రసేనుడు ఈ వర్తమానాన్ని మనకు పంపాడు. కాని అతనికి ఇది పోయే కాలమని తెలీదు కదా. మీరు ఆనతివ్వండి మహారాజా. యుద్ధానికి సంసిద్ధులమని తిరిగి వర్తమానం పంపుదాం. ఆ కొత్త శత్రువుని చెండాడుదాం అని చెప్పేసరికి రుద్రసేనుడిలో భయం మొదలైంది. కాని తన పరాక్రమమైన నటనతో ఇలా అంటున్నాడు. తప్పకుండా మహామంత్రి, మన సైన్యం సంసిద్ధత మీ మాటల్లో తెలుస్తుంది. కానీ ఇది కేవలం సైన్యం యుద్ధంకి సంబంధించిన విషయమే కాదు, ప్రజల క్షేమానికి సంబంధించిన విషయం కూడా. కాబట్టి కాస్త వ్యవధి తీసుకుని వర్తమానం పంపిద్దాం. మొత్తానికి ప్రభువులనిపించారు మహారాజా. రాజంటే కేవలం వీరం ధీరమే కాదు, ప్రజల క్షేమాన్నే ఎక్కువ ఆలోచించాలని మరోసారి నిరూపించారు అని పొగిడాడు. ఆ విధంగా ఆ రాత్రికి రుద్రసేనుడు బాగా ఆలోచిస్తూ ఇలా అంటున్నాడు. ఇప్పుడు యుద్ధమంటే నా వల్ల కాదు. జనం ఎలా చస్తే నాకేంటి, నా ప్రాణాలు దక్కాలి. అయినా ఈ యుద్ధం వల్ల ఒరిగేదేంటి, ప్రాణ నష్టమే కదా. అందుకే నేనే పోయి ఆ చంద్రసేనుడితో సంధి కుదుర్చుకుని నా ప్రాణాలని, నా రాజ్యంలో వాళ్ల ప్రాణాలని కాపాడతాను అని అనుకుని అత్యంత కిరాతకుడైన ఆ చంద్రసేనుడి దగ్గరకు మంతన్నాల కోసం మారువేషంలో రహస్య మార్గం గుండా ఎవరికీ తెలియకుండా వెళ్ళాడు రుద్రసేనుడు. అలా అనుకున్న ప్రకారమే తను రాజ్యాన్ని వదిలిపోతానని చెప్తే ఆ చంద్రసేనుడు ఎంతో ఖజానాని రుద్రసేనుడికి కానుకగా ఇచ్చి పంపించడంతో ఆ సంపదని తీసుకుని ఒక గుర్రం మీద రుద్రసేనుడు ఒక అడవి మార్గంలో వెళుతూ అలసిపోయి ఇలా అనుకుంటున్నాడు. చాలా దూరం ప్రయాణం చేశాను, ఇంక నాకు నా గుర్రానికి కాస్త విశ్రాంతి కావాలి అని అనుకుని ఒక చెట్టు కింద నిద్రపోయాడు. మరోవైపు ఆ దుర్మార్గుడైన చంద్రసేనుడు రుద్రసేనుడి కోటను ఆక్రమించుకుని అక్కడ రాజపరివారాన్ని, ప్రజల్ని ఎంతో హింసిస్తున్నాడు. ఇక్కడ రుద్రసేనుడు నిద్రపోయి లేచి చూసేసరికి అతని మీద ఏదో పాకుతున్నట్టనిపించి చూశాడు. అది ఏ పురుగు కాదు, ఒక బుల్లి మనిషి. అతన్ని చూసి ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకుని ఇలా అడుగుతున్నాడు రుద్రసేనుడు. ఏంటి, ఇంత చిన్న మనిషివా? చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమేముంది ఇందులో? ఈ సృష్టిలో మీరు ఎలాగో మేము అలాగే అన్నాడు. ఇక ఆ తరువాత తన దగ్గర ఉన్న తినుబండారాలను ఆ బుల్లి మనిషితో పంచుకుని తిని వాళ్ళిద్దరూ ఆ కాసేపట్లోనే మంచి స్నేహితులైపోయారు. అప్పుడు రుద్రసేనుడు ఇలా అడుగుతున్నాడు. సరే మిత్రమా, ఇంతకీ ఎక్కడి వరకు నీ ప్రయాణం? దేనికోసం నీ ప్రయాణం అని అడగడంతో ఆ బుల్లి మనిషి ఇలా బదులిస్తున్నాడు. మాది సునందరాజ్యం. మా రాజు సునంద గణపతిని ఆ చంద్రసేనుడు బందీగా తీసుకుని వెళ్ళాడు. ఆయనకి ఏ అపకారం జరగకూడదని నాలాగే ఉండే నా మిత్రులు ముగ్గురు రాజుగారి వస్త్రాలలో దాక్కుని వెళ్ళారు. అవకాశం దొరికినప్పుడు రాజుగారికి సహాయం చేయడానికి ఇప్పుడు నేను బయట నుండి కొన్ని ఆయుధాలని తయారు చేసుకొని వారికి అందించడం కోసం ఆ చంద్రసేనుడి చెరసాలకి వెళ్ళాలని బయలుదేరాను. మాకు కావలసిన ఆయుధాలని సిద్ధం చేసుకున్నాను. కాని ఆ చంద్రసేనుడి రాజ్యానికి ఎటు వెళ్లాలో తెలియక దారి తప్పి ఇక్కడిక్కడే తిరుగుతున్నాను అని చెప్పడంతో రుద్రసేనుడికి చాలా ఆశ్చర్యమనిపించింది. అప్పుడు అతను ఇలా అడుగుతున్నాడు. అదేంటి, ఆ చంద్రసేనుడు చాలా దుర్మార్గుడు, కిరాతకుడు కదా. మరి మీరు ఇంత బుల్లి రూపంతో అతన్ని ఎలా ఎదిరిస్తారు? ఎదిరించి ఎలా గెలుస్తారు? మీ ప్రాణాలు పోతాయి కదా అని అడగడంతో ఆ బుల్లి మనిషి ఇలా బదులిస్తున్నాడు. ఏంటి మిత్రమా నువ్వు మాట్లాడేది? అక్కడ మా శత్రువు బందీగా తీసుకుని వెళ్ళింది మా అందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే మా ప్రభువుని. ఆయనకి ఆపద వచ్చిందని సాహసం చేసి మా వాళ్ళు ఆయనకు రక్షణగా వెళ్ళారు. ఇప్పుడు నేను వాళ్ళకి సహాయంగా వెళ్ళాలనుకుంటున్నాను. మా మంచి కోసం వాళ్ళు అంత సాహసం చేస్తే వాళ్ళ కోసం కనీసం ఈ మాత్రం ప్రయత్నం చేయనప్పుడు ఈ ప్రాణాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? అయినా మిత్రమా, నా అనేవారిని రక్షించుకోలేని ప్రాణం
కనీసం రక్షించుకునే ప్రయత్నం చేయలేని ప్రాణం ఉన్నా పోయినా ఒక్కటే. అది సరే, నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా? చూడటానికి చాలా వీరుడిలా కనిపిస్తున్నావు అని అనేసరికి రుద్రసేనుడికి తను చేసిన తప్పు ఎంత పెద్దదో తెలిసొచ్చింది. తన రాజ్యాన్ని, రాజపరివారాన్ని శత్రువుకి అప్పగించడం ఎంత పాపమో తెలిసొచ్చింది. అప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలిగి తన బాధని ఆ బుల్లి మనిషికి చెప్పుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ బుల్లి మనిషి ఇలా ఓదారుస్తున్నాడు. చూడు మిత్రమా, పరిస్థితులు ప్రతి వారికి 2 మార్గాలను చూపిస్తాయి. అలా ఏదో ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు మనలోని తప్పులని, పొరపాట్లని ఎత్తు చూపే పరిణామాలు ఎదురైనప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని వచ్చిన దారి సరైనదా కాదా అని ధృవీకరించుకోవాలి. ఒకవేళ ప్రయాణించే దారి తప్పైతే ఆలస్యం చేయకుండా దారి మార్చుకోవాలి. ఇదే జీవిత పాఠం అని చెప్పడంతో రుద్రసేనుడికి తన పూర్వీకుల శౌర్య పరాక్రమాలకు చెడ్డపేరు తీసుకురాకూడదని పంతం మొదలైంది. వెంటనే ఆ బుల్లి మనిషితో ఇలా అంటున్నాడు. మిత్రమా, ఈరోజు నువ్వు కలిసి నాకు జీవితమంటే ఏంటో నేర్పావు. మనిషి బ్రతకడానికి ఆకారంతో పనిలేదు, ఆత్మవిశ్వాసంతోనే అని తెలిసేలా చేశావు. ఇక పద, మొదట ఆ చంద్రసేను చేతిలో పెట్టిన నా రాజ్యాన్ని దక్కించుకుని ఆ తరువాత నా సేనతో వెళ్ళి ఆ చంద్రసేనుడి మీద విరుచుకుపడి మీ రాజుని రక్షిద్దాం. ఈ ప్రయత్నంలో విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అని చెప్పి తన గుర్రం మీద ఆ బుల్లి మనిషిని కూడా ఎక్కించుకుని స్వరంగ మార్గం గుండా కోటలోకి ప్రవేశించి యామరపాటుగా ఉన్న చంద్రసేనుడి మీద దాడి చేసి అతనితో ప్రత్యక్ష యుద్ధం చేసి తన రాజ్యాన్ని మళ్లీ అతను దక్కించుకున్నాడు. చంద్రసేనుణ్ణి బంధించాడు. అప్పుడు రుద్రసేనుడి రాజ్యంలోని ఒక పౌరుడు ఇలా అంటున్నాడు. మహారాజా, మీ వీరత్వం మాకు తెలుసు. మమ్మల్ని కాపాడడానికి మీరు ఖచ్చితంగా వస్తారనుకున్నాం, వచ్చారు. ఇక మాకు ఏ శత్రువుల భయం లేదు అని ఆ రాజ్య ప్రజలందరూ పండుగ చేసుకున్నారు. ఆ తరువాత తన సైన్యంతో వెళ్లి చంద్రసేనుడి గోడలు బద్దలు కొట్టి ఆ సునంద గజపతిని చెరసాల నుండి విడిపించాక అతను రుద్రసేనుడితో ఇలా అంటున్నాడు. రుద్రసేన మహారాజా, మీ ధైర్య సాహసాల గురించి ఇదివరకు విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూశాం అని చెప్పడంతో రుద్రసేనుడు ఇలా బదులిస్తున్నాడు. క్షమించాలి సునంద గజపతి, నిజానికి నేను చాలా పిరికివాడిని. నా రాజ్యాన్ని శత్రువుకి వదిలి నా దారిన నేను వెళ్ళిపోతుంటే మీ రాజ్యం వాడైన ఈ బుల్లిమిత్రుడు మీ గురించి తన తోటివారైన ఆ 3 బుల్లిమిత్రుల గురించి వస్తున్నానని చెప్పి నాకు నా కర్తవ్యాన్ని, ఒక నాయకుడి ధర్మాన్ని, మనిషి బాధ్యతని గుర్తు చేశాడు అని చెప్పి తన వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఇక ఆ తరువాత రుద్రసేనుడికి సునంద గజపతికి మధ్య మంచి స్నేహం కుదిరింది. దాంతో ఆ 2 రాజ్యాల ప్రజలు చాలా సంతోషంగా జీవించసాగారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.